రవి భార్యాభర్తల కేసులో 304(b)లో జైలుకు వచ్చిన తర్వాత అతనిలో పరివర్తన వచ్చింది. శనికావిసలం చేశారా లేదా అక్కడ ఏం క్రైమ్ ఎలా చేశారని పక్కన పెడితే జైలు అధికారి అతను మంచితనాన్ని గుర్తించి అతను పరివర్తన తీసుకొచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అతను ఎలాంటి జీవితం కొనసాగిస్తున్నారనే విషయాన్ని రవిని అడిగి తెలుసుకున్నారు. రవి నమస్తే. నమస్కారం. రవి, మీరు 304(b)లో రావడం అంటే మీ భార్యని అంతలా వేధించి ఆమె చావుకు కారణమైనట్లుగా కనిపిస్తుంది. అంటే ఆ కేసు గురించి మాట్లాడే ముందు ఒకసారి ఈ జైలుకు రాకముందు మీ కుటుంబం, మీ ఫ్యామిలీ, మీది ఏ ఊరు అని చెప్పండి. సార్ మాది సొంతూరు ప్రాపర్ మహబూబ్నగర్. పుట్టి పెరిగింది ఇక్కడనే కుషాయిగూడ కాప్రా. అయితే అనుకోకుండా నాది లవ్ మ్యారేజ్ అయిపోయింది. మేము ఇష్టి వాళ్ళు ముత్రాసి. లవ్ మ్యారేజ్ అయినాక ఏం చేస్తారు మీరు అసలు? నేను మామూలుగా హౌస్ పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తుంటే సార్. అయితే అట్నే అనుకోకుండా అమ్మాయి పరిచయం అయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, బాగానే ఉంది. 2 బాబులు పుట్టారు. తర్వాత మా మామ ఏం చేసిండంటే పోయి తక్కువ కుల పని చేసుకున్నావు, పోయి వాడు కింద స్థాయి క్యాస్ట్, నీ గురించి నాకు కులంలో ముఖం లేకుండా అయిపోయింది, నీ దిక్కెళ్ళి ఇంకిద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, అట్లా ఇట్లా అని తిట్టేసరికి మా మిస్సెస్ పోయి సూసైడ్ కాల్చుకునేసరికి ఇక వాళ్ళందరూ ఒకటయ్యారు. మా వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు, నేను ఒక్కనే అయిపోయినా. మా వాళ్ళు ఎవరు రాలేదు. ఇక వాళ్ళందరూ కలిసి వరకట్నం కేసు అని ఎఫ్ఐఆర్ బుక్ చేయించేసి జైలు వేసేసారు. అంటే సాధారణంగా పోలీసులు భార్య తరపున వాళ్ళు కంప్లైంట్ ఇస్తే 304(b) పెట్టుంటారు డౌరీ ప్రపోజల్. అదే పెట్టి కానీ ప్రూవ్ చేసుకోవాలి కదా మీరు. ప్రూవ్ అంటే ఇప్పుడు అది నా దగ్గర డబ్బులు లేవు సార్. వాస్తవానికి అక్కడ ఫీజు కట్టాలంటే 40-50 వేలు ఇస్తే కానీ అడ్వకేట్ కొట్లాడారు. గవర్నమెంట్ అడ్వకేట్లు ఇచ్చారు. నేను దాదాపు ఆయనకు 10,000 దాకా ఇచ్చిన. కానీ అసలు ఆ కేసు ఆర్గ్యుమెంట్కే 1 ఇయర్ ఆగింది. కాదు, మీరు అంటున్నట్లుగా కులం తక్కువ ఆయన చేసుకున్నాను కాబట్టి మీ అత్తగారు వాళ్ళు ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. మరి ఆ విషయాన్ని మీ ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగినట్లు కానీ ఆ లెటర్లు కానీ ఉంటే కోర్టులో చూపించుకోవచ్చు కదా. ఆ లెటర్లు ఏమో ఘర్షణ జరిగింది కానీ లెటర్లు అయితే ఏం రాసుకోలేం కదా సార్ మేము. ఆ ఘర్షణ జరిగింది. అంతకుముందు ఒకసారి అట్నే అమ్మాయి ప్రయత్నిస్తే ఇక్కడ హాస్పిటల్ తీసుకుపోయి ఏదో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఏదో నచ్చజెప్పి ఆమె మైండ్ డైవర్ట్ చేసుకుంటా బాగానే ఉన్నాం. మళ్ళీ 6-7 నెలలు అయినాక అట్నే తిట్టడం జరిగింది. అనుకోకుండా అది యాక్సిడెంట్. అక్కడ తిడుతున్నట్లుగా ఎవరు సాక్ష్యం లేరా? ఇక అంతా వాళ్ళే ఉన్నారు సార్. అది ఎట్లా అంటే ఇక్కడ నేతాజీ నగర్ కాపరా చెరువు కట్ట కింద అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఆ ల్యాండ్లో లైన్గా వాళ్ళే ఉన్నారు. నేను బయట రెంట్కుండేటోని. ఇక 2 పిల్లలు పుట్టారు. 2 ఆపరేషన్లు అయినాయి. నాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు పనికి వెళ్ళిపోతున్నావు అనేసి చెప్పేసరికి సర్లే అని ఆడనే తీసుకెళ్ళి పెట్టిన. అక్కడ ఉండేటోళ్ళంతా వాళ్ళే, నేను ఒక్కనే బయట మనిషిని. అంటే కోర్టు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మీకు శిక్ష పడింది. కోర్టు దగ్గర మా అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేస్తే అసలు శిక్ష పడే కేసే కాదు సార్ ఇది. కాకపోతే మా అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేయలేదు. వాళ్ళ తప్పున ఒక అడ్వకేట్ సపోర్ట్ ఉన్నది కాబట్టి నాకు ఈ శిక్ష పడాల్సి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 2 అబ్బాయిలు పుట్టారు, భార్య చనిపోయింది, మీరు జైలుకి వచ్చారు. మరి పిల్లల పరిస్థితి అప్పుడు బాధ అనిపించలేదా? బాధ అయింది సార్. ఇప్పటికీ వెళ్తుంటే పిల్లల దారికి వాళ్ళేమో గొడవకు వస్తున్నారు నా మీదకి. నేను ఒక్కనే అయిపోతున్నా, ఏం చేయాలి? పిల్లలు మీకు దూరం అయ్యారా? దూరం మా అత్తోళ్ళనే ఉన్నారు. పిల్లల్ని అని అంటారు. పిల్లలు ఏమంటారు మీ దగ్గరికి? వాళ్ళు చిన్నోళ్ళు సార్. అప్పటికి ఒకడు 1.5 ఇయర్, ఒకడు 2.5 ఇయర్. వాళ్ళకి అంత మైండ్ లేదు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏం నేర్పించి పెట్టారంటే మీ నాన్నే మీ అమ్మని చంపేసిన. నన్ను చూడంగానే బైక్ వేసుకొని అడుపోగానే నన్ను చూడంగానే ఉరుకుతాడు. ఆ స్టేజ్లో చేసేసారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? పిల్లలు మేము దగ్గరికి వస్తున్నారా? రావట్లేదు సార్. అదే రావట్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె చనిపోయింది, 2 అబ్బాయిలు కూడా మీకు దగ్గరకు రావట్లేదా? రావట్లేదు సార్. ఇక నేను మొన్నవి 2-3 సార్లు కలిసేటందుకు చేసినా కానీ వాళ్ళు ఏమైనా అంటే గొడవకు వస్తారు సార్. కానీ మరి మీ జీవితం ఇలా తయారవడం కారణం ఏమనుకుంటారు? ఏమున్నది సార్, అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవటమే నా తప్ప అనుకుంటున్నా వాస్తవంగా చెప్పాలంటే. అదే మా క్యాస్ట్ అమ్మాయిని చేసుకొని ఉంటే నాది నేను ఉంటే బాగుండునేమో అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు అమ్మాయి అంతలో అమ్మాయి చనిపోయింది, పిల్లలేమో అటు అయిపోయారు. ఒక్కొని ఏం చేయాలి ఏమో అర్థం కాకుండా ఉన్నది. జైలుకి వచ్చిన మొదటి రోజు ఏమనిపించింది? అసలు ఆ బాధకు చచ్చిపోవాలనిపించింది సార్ నాకే. తర్వాత చిన్న ఇక లోపల అన్నోళ్ళు ఇట్లా ఈ సారోళ్ళు వాళ్ళు వీళ్ళు కొద్ది మైండ్ డైవర్ట్ చేసుకుంటా, బాబు నువ్వు ఇలా ఖాళీగా ఉంటే ఇట్నే పిచ్చోడు అయిపోతావు, ఏదో వర్క్ చేసుకుంటుండు అనేసి అక్కడ ఈవింగ్ ప్యాటర్న్ ఉండేది లోపల. దాంట్లో వర్క్ చేసుకుంటూ జీవితం సాగించిన. శిక్ష పూర్తి అయిపోయిందా?
కాలేదు సార్. 10 ఇయర్స్ శిక్ష పడ్డది. దాదాపు ఒక 6 సంవత్సరాలు చేసిన జైలు శిక్ష. దాని తర్వాత ఇక మా అక్క లాలీలు వచ్చి బెయిల్ మీద రిలీజ్ అయినా. ఇంకా కేసు అట్నే హైకోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? ఇప్పుడు ఏమున్నా సార్, బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడనే పెట్రోల్ పంపులనే జాబ్ ఇచ్చారు. జాబ్ చేసుకుంటున్నాం, మంచిగా ఉన్నా. కానీ నా పిల్లలు నాకు దగ్గర అయితే ఆనందం అనిపిస్తుంది సార్. అదొక బాధ మనసులో. ఎటు తిరిగినా ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు ఉంటే బరువు బాధ్యత అనేది ఉంటుంది. వాస్తవానికి ఒక్కొని అయిపోయినా. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. 3 అక్కలు వాళ్ళ మ్యారేజ్ అయ్యి వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కొనే. ఏం చేయాలి? డ్యూటీ ఉన్నంతసేపు వీడు పని చేస్తా. పని లేనప్పుడు ఇక అటు తిరుగు ఇటు తిరుగు, మైండ్ ఎక్కడ పని చేయదు. మరి కొడుకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు కదా? మాట్లాడటానికి చాలాసార్లు ప్రయత్నించిన సార్, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏమైనా అంటే మళ్ళీ మా మరదళ్ళు మళ్ళీ అటెండ్ రేప్ కేసు ఇదో అదో ఏదో ఒకటి దాంట్లో ఇరికిచ్చారు అనుకో, మళ్ళీ జైలు పాలు అవుతారు. అంటే మీరు మీ జీవితాన్ని చూసారు కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరం అంతా? నేరమే అనుకుంటున్నా సార్ నాకు తెలిసి అయితే. అంటే అన్నీ ఎలాగ ఉండవు కదా మీలాగా? ఇక అన్నీ అంటే మా మధ్యతరగతి కుటుంబాలు అన్నీ ఇట్నే ఉంటాయి సార్. డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, అవి కాంప్రమైజ్ అయిపోతుంటాయి. కానీ జైల్లో చాలామంది మార్పు ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, ఎలా మార్పిస్తుంటారు? అంటే ఉదయం లేచి వాళ్ళందరూ క్లాసులు ఇచ్చి మార్పిస్తుంటారు? ఉదయాన్నే లేచి ఇప్పుడు దాదాపు పీటీ పీరియడ్ చేపిస్తారు సార్. 1 అవర్ యోగా చేసేటోళ్ళకి యోగా చేపిస్తారు, పీటీ పీరియడ్ చేపించేటోళ్ళకి పీటీ పీరియడ్. అట్లా మరీ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి వేరే సెక్షన్స్ చేపిస్తుంటారు. దాని తర్వాత టిఫిన్ చేసేసి ఎవరి వర్క్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరిని ఖాళీకి పెట్టరు. ప్రతి ఒక్క ఏదో ఒక. కొంతమంది మీలాంటి వాళ్ళు ఫస్ట్ టైం జైలుకి వచ్చి చేయని తప్పుకు జైలుకి వచ్చాను అన్న బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి కొద్ది మైండ్ డైవర్ట్ చేస్తుంటారు. ఇక బ్యారక్లో వీళ్ళు సీనియర్స్ ఉంటారు కదా, తమ్ముడు బాధపడకు, ఏం కాదు, ఇన్ని రోజులు అవుతుంది, మేము వచ్చి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, ఏం కాదులే, అయిపోతుంది అని ఇట్లా నచ్చ చెప్పుకుంటా మైండ్ డైవర్ట్ చేసుకుంటూ వస్తుంటారు సార్. ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ మా సార్ వాళ్ళు ఉంటారు, హెల్పర్ ఆఫీసర్ సార్ వాళ్ళు. ఇంటికాడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఉన్నా మా సార్ వాళ్ళు బాగానే సహకరిస్తుంటారు. ఏమైనా ఇబ్బంది అయితే బయట పిఎస్లలో కంప్లైంట్లు ఉన్నాయి, ఇంటికాడ పొలం గొడవలు అవి ఉన్నా మా సార్ వాళ్ళు ఇక్కడ నుంచి మా ఎస్పీ సార్ ద్వారా మాట్లాడటం చేయటం అలాంటి సహాయాలు చేస్తుంటారు. దాదాపు 6 సంవత్సరాలు జైలు శిక్షలు అనిపించావు. ఒక్కసారి బయటికి రాగానే ఈ ప్రపంచం చూడగానే ఏమనిపించింది? ఏమనిపించింది సార్, అంత మంచిగానే ఉన్నది. కానీ నా వాళ్ళు నాకు దూరం అయిపోయారు అనే మనోవేదన ఉన్నది. ప్రేమించి పెళ్లి చేసుకొని జైలుకి వెళ్ళి జరిగిన ఘటన ద్వారా జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన అతనిలో ఇంకొక మనోవేదన కనిపిస్తుంది. అదే తన ప్రేమించి పెళ్లి చేసుకున్న ద్వారా వచ్చిన 2 పిల్లలు కూడా దగ్గర అయితే ఆ మనోవేదన మర్చిపోవడానికి ప్రయత్నిస్తానంటున్నారు రవి. ఇకపైనా సరే ఎవరైనా సరే నేరాలు చేసి జైలుకి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ మార్పు తీసుకురావడానికి జైలు అధికారులు నిరంతరం కృషి చేస్తారన్నది రవి ఉదంతో మనకు రుజువుతుంది. ఇది ఈ వారం రవితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.